ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. నరదృష్టి కర్మ నివారణ, సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగమిక కర్మ, దగ్ధ నివారణ, తులాభార కాల భైరవాయ నమో నమః. ఓం దిగంబరాయ విద్మహే గజవాహనాయ ధీమహి తన్నో కపాలకాల భైరవ ప్రచోదయాతు. ఓం ఇంద్రాణీ శక్తిదేవ్యై నమోస్తుతే. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాళ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ, మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు, సనాతన ధర్మ సంరక్షకులకు, వీక్షకులకు, జ్యోతిష్య అభిమానులకు అందరికీ స్వాగతం పలుకుతూ, అందరికీ జంధ్యాల పండుగ శుభాకాంక్షలు, రాఖీ పూర్ణిమ శుభాకాంక్షలు, రక్షాబంధన్ శుభాకాంక్షలు, అట్లనే కృష్ణ పరమాత్ముని కృష్ణాష్టమి జయంతి పండుగ శుభాకాంక్షలు. అందరినీ భగవంతుడు చల్లని చూపులతో చూసి అందరూ ధర్మ మార్గంగా ఉంటూ నిత్యము ప్రతిరోజు ఒక భగవద్గీత శ్లోకాన్ని చదివి తాత్పర్యం తెలుసుకొని మన జీవితాన్ని అనుసరించేటువంటి విధి విధానంలో జగద్గురు అయినటువంటి కృష్ణ పరమాత్ముని యొక్క ఆశీస్సులు అందరిపైన ఉండాలని కోరుకుంటూ, అందరూ ధర్మ మార్గంగా ఉంటూ ఆధ్యాత్మిక సేవలో ఉంటూ, ఏ కష్టం వచ్చినా సుఖం వచ్చినా నారాయణ అని కానీ శ్రీకృష్ణ అని చెప్పి మనం తలిచిన వెంటనే భగవంతుడు మనతో ఉంటూ మనల్ని కష్టాలని తొలగిస్తూ ఐశ్వర్యానికి ఆనందానికి తోడునిచ్చే శక్తినిచ్చే శక్తి స్వరూపమే కృష్ణ పరమాత్ముడు. అందుకే కృష్ణ పరమాత్ముని నమ్మినటువంటి వారందరూ కూడా అలౌకిక ఆనందంతో జీవనాన్ని పొందారు అనేది మనకు చరిత్ర చెప్తుంది. అందుకే మనం అందరం కూడా బృందావనాన్ని దర్శిద్దాం, కృష్ణ పరమాత్ముని చెప్పినటువంటి గీత సారాంశాన్ని విందాం, ఆచరిద్దాం, భావితరాలలో అందరికీ ఆదర్శవంత జీవితాన్ని ఉండాలని కోరుకుందాం. మనము, మన కుటుంబము, మన పిల్లలకి కూడా గీతా సారాంశాన్ని తెలుసుకుందాం. జీవన విధానంలో ఎలాంటి విపత్తులు వచ్చినా, ఎలాంటి కష్టాలు వచ్చినా వాటిని ఎదుర్కొనే ధైర్యాన్ని ప్రసాదించమని భగవంతుని కోరుకుందాం. 16/8/2024 నుండి 31/8/2024 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి పరిశీలన చేద్దాం. వృషభ రాశిలో కుజ భగవానుడు మరియు గురు సంచార స్థితి. 12 సంవత్సరముల తర్వాత వృషభ రాశిలో గురుమంగళ యోగంతో సంచార స్థితి ఉండడం. సింహరాశిలో 12 సంవత్సరాల తర్వాత రవి స్వక్షేత్రకంగా ఉంటూ బుధ శుక్ర కలయిక త్రిగ్రహ కూటమి సంచార స్థితి. కన్యరాశిలో కేతు సంచార స్థితి. కుంభరాశిలో 30 సంవత్సరముల తర్వాత శని భగవానుడు వక్రగమన సంచార స్థితి. మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. సింహరాశి వారికి రాజ్యస్థానంలో గురుమంగళ యోగం సంచారం చేయనప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. సింహరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మఖా నక్షత్రంలోని 4 పాదాలు, పుబ్బా నక్షత్రంలో 4 పాదాలు, ఉత్తరా నక్షత్రంలోని 1 పాదం కలిపితే సింహరాశి అవడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా, మీ, ము, మే, మో, టా, టీ, టు, టే అక్షరాల వారందరూ కూడా సింహరాశి జాతకులే. సింహరాశి యొక్క అధిపతి రవి భగవానుడు. ఏడాది తర్వాత రవి సింహరాశిలో స్వక్షేత్రకంగా సంచారం చేయడం, అక్కడే బుధుడు కలిసి ఉండడం వలన, దీని బుధాదిత్య రాజయోగం కావడం వలన సింహరాశి వారికి ప్రభుత్వ ఉద్యోగాలు వెన్నతో పెట్టిన విద్య, ఐఏఎస్, ఐపీఎస్, ఆర్డీఓ, ఎంఆర్ఓ, కలెక్టరేట్, సెక్రటరేట్, గ్రూప్ 1 ఎగ్జామ్స్ రాయడం కానీ అన్ని రకాల సెక్టర్లలో ఎక్కడికైనా వెళ్ళండి సింహరాశి జాతకులు ఉండడం జరుగుతుంటుంది. కనుక ప్రభుత్వ ఉద్యోగం చెయ్యాలనుకున్న వారికి ఇది చాలా మంచి కాలం. ఉండబడిన వారికి ప్రమోషన్స్ రావడం, అదే కాకుండా మీరు ఏ ప్రాంతానికైతే ట్రాన్స్ఫర్ అవ్వాలనుకుంటున్నారో
ట్రాన్స్ఫర్ అవడం కూడా జరుగుతుందని చెప్పి గమనించాలి. అక్కడే శుక్రుడు కూడా ఉండడం వలన బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులు, ప్లాటినం, షేర్లు, కార్లు, భూములు, క్రయ విక్రయాలు వీరి సొంతం కాబోతుంది. అలాగే 2వ స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వల్ల కాకపోతే ఓపిక, పట్టుదల, సహనం అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. 7వ స్థానంలో శని భగవానుడు 30 సంవత్సరాల తర్వాత కుంభరాశిలో వక్రగమన సంచార స్థితి ఉండడం వలన ప్రేమికుల మధ్య సయోధ్య అవసరం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత అవసరం, నూతనమైన వస్తువులు జాగ్రత్తగా అవసరం, బ్యాంకు లావాదేవీలు, ఓటీపీలు, డబ్బులు మార్చేటువంటి వ్యవహారాలలో ఎంతో జాగ్రత్తలు అవసరం. సినిమా రంగాలు, రాజకీయాలు, చలనచిత్ర పరిశ్రమ, యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్లో క్రియేటివిటీ రంగాలుగా ఉండబడిన వారందరికీ చాలా ఉజ్వలమైన అవార్డ్స్, రికార్డ్స్ను మీ సొంతం చేసుకోబోతున్నారని చెప్పి గమనించాలి. అష్టమంలో రాహు సంచార స్థితి ఉండడం వలన కనుక మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ, అమావాస్య తిథులు ఎందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. అష్టమంలో రాహు సంచార స్థితి ఉండడం వలన కొద్దిపాటి నరాల బలహీనత, టెన్షన్స్, యాక్సిడెంట్స్, ప్రమాదాలు పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. 12 సంవత్సరాల తర్వాత వృషభ రాశిలో కుజుడుతో కూడుకున్న దేవగురు బృహస్పతి సంచారం చేయడం అనేది చాలా యోగదాయకం. గురుమంగళ యోగము అంటారు. అనగా మంగళకరుడైనటువంటి కుజుడు దేవగురు బృహస్పతితో కలిసి ఉండడం వలన నూతన ఉద్యోగ ప్రయత్నం కలిసి రావడం, సంపూర్ణ వ్యాపారాల్లో విజయకేతనం ఎగరవేయడం, వ్యాపారాల్లో పెట్టుబడులు ఆకర్షించడం, అత్యున్నతమైనటువంటి పెద్దవారితో సత్సాంగత్యం పెరగడం, రాజకీయ ప్రవేశం అవడం, ప్రభుత్వానికి అలంకారం తెచ్చేటువంటి విజయం సింహరాశి వారి సొంతం అని చెప్పి గమనించాలి. వ్యవసాయ సోదరీమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేవారు, అలాగనే సాఫ్ట్వేర్, హార్డ్వేర్ ఉద్యోగస్తులు వారందరికీ చాలా మంచి కాలం ఉందని చెప్పి గమనించాలి. ముఖ్యమైనటువంటి పండగల గురించి క్లుప్తంగా, సవివరంగా, సంపూర్ణంగా తెలుసుకుందాం. 17వ తారీఖున శనివారం శని త్రయోదశి, 19వ తారీఖున రాఖీ పూర్ణిమ, జంధ్యాల పండగ అని చెప్పుకుంటూ ఉంటాం. అంటే ఈ భూమండలం అంతను కూడా శ్రావణ మాసం రాగానే లక్ష్మీదేవతల యొక్క పూజల చేత మనకు మొదటి శుక్రవారము, 2వ శుక్రవారము, పూర్ణిమ, 3వ శుక్రవారము, 4వ శుక్రవారం సందర్భంగా ప్రతి ఇంట అంగరంగ వైభోగంగా లక్ష్మీమాత పూజ చేసుకుంటూ ఉంటాం, వరలక్ష్మి పూజ చేసుకుంటూ ఉంటాం. కనుక సంవత్సరానికి ఒక్కరోజు వచ్చేటువంటి ఈ జంధ్యాల పండగ తల్లిని మించిన దైవము లేదు, గాయత్రి మంత్రాన్ని మించిన మంత్రము లేదని ఎలా చెప్పుకుంటామో అందరూ కూడా బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు, విశ్వకర్మలు, పద్మశాలిస్ అందరూ యజ్ఞోపవీతాన్ని మార్చుకొని సూర్య నమస్కారం చేసుకొని కనీసం 108 సార్లైనా గాయత్రి మంత్రాన్ని ఉచ్చరించడం వలన అమ్మవారి యొక్క ఆశీస్సులు అద్భుతమైన మనందరికీ శ్రీరామ రక్ష అని చెప్పి గమనించాలి. ప్రతి ఒక్క అబ్బాయి తోడబుట్టిన చెల్లెలి చేత రాఖీ బంధనం, రక్షాబంధనం కట్టించుకోవడం చేత మనకు శ్రీరామ రక్ష. అన్న అంటే నాన్నలో సగభాగం, అమ్మలో సగభాగం. చెల్లి అంటే మన క్షేమాన్ని కోరుకునేటువంటి మనకు తల్లితో సమానమంటే అమ్మాయి. కనుక అమ్మాయితో మనము బొట్టు పెట్టించుకొని, కంకణం కట్టించుకొని, రక్షాబంధనం చేయించుకోవడం వలన మన కుటుంబానికి శ్రీరామ రక్ష అని చెప్పి మనం గమనించాలి. కనుక మనమందరం కూడా మన ధర్మాన్ని పాటిద్దాం. సకుటుంబ సపరివార సమేతంగా అన్నగారింటికి, వదిన గారింటికి ఆడపడుచులు వెళ్ళడం, లేదా ఆడపడుచు గారు బావగారింటికి ఈ అన్నగారు, మరదలు గారు వెళ్ళడం వలన సకుటుంబ సమేతంగా కుటుంబంలో అందరికీ నిత్యము మంచి మనస్సులు, సత్ప్రవర్తన, నిండు నూరేళ్ళ ఆయురారోగ్యాలు ప్రసాదించే శక్తి ఈ శ్రావణ పూర్ణిమకు ఉంటుందని చెప్పి గమనించాలి. శ్రవణ నక్షత్రం రోజు పూర్ణిమ అవ్వడం వలనే ఇది శ్రావణ మాసం అవుతుంది. నక్షత్రాధిపతి చంద్రుడు అవ్వడం, అలాగే ఆ నక్షత్రంలో జన్మించినటువంటి వెంకటేశ్వర స్వామి వారు కళవు వెంకటనాయక అనం వెంకటేశ్వర స్వామి యొక్క జన్మ నక్షత్రం అవ్వడం వలన తెలిసి స్మరించినా తెలియక స్మరించినా నారాయణ అన్న, వెంకటేశ్వర అన్న, లక్ష్మీదేవి అన్న కూడా వారి ఇంటికి వచ్చి మనకు సర్వత్రా ఐశ్వర్యాన్ని ఇచ్చే శక్తి ఈ శ్రావణ మాస పూర్ణిమ ఉంటుందని చెప్పి గమనించాలి. యథాశక్తిగా మనము అమ్మవారి పేరు మీద ఒక 5 మంది ముత్తైదులకు పసుపు కుంకుమలు కానీ, గాజులను కానీ, బొట్టు పెట్టడం కానీ, పేరంటం కార్యక్రమం చేయడం కానీ, తులసి కొట్టులో వ్రతం చేసి నలుగురికి పూజ చేయడం వలన ఇంట్లో నరదృష్టి తొలగిపోతుంది, ఇంట్లో మనశ్శాంతి ఉంటుంది. ప్రతి శ్రావణ మాసంలో వచ్చేటువంటి ప్రతి అమ్మాయి అయినా, ఆడపడుచైనా, స్త్రీమాత అయినా
లక్ష్మీమాతగా మనం భావించండి. అబ్బాయిలు వచ్చారు, పురుషులు వచ్చారు, పెద్దవారు వచ్చారు, శ్రీమన్నారాయణుడిగా భావించండి. అంతా మంచే కలుగుతుంది. అంకే మనకు గీతలో కృష్ణ పరమాత్మ చెప్తాడు, యద్భావం తద్భవతి. నువ్వు ఏ మనసుతో చూస్తావో వాళ్ళు మనకు ఆ రూపంలో కనపడతారట. కనుక ఈ స్త్రీమాతలందరినీ కూడా లక్ష్మీ రూపంగా భావించండి. యథాశక్తిగా చారే చీరే పసుపు కుంకుమలు గాజులను ఏర్పాటు చేయండి. మన ఇంట లక్ష్మీదేవి తాండవం మారుతుందని చెప్పి గమనించాలి. అలాగనే మనకు 26వ తారీఖున శ్రావణమాస బహుళాష్టమి, శ్రీకృష్ణ జన్మాష్టమి, కృష్ణ పరమాత్మను జయించినటువంటి పర్వకాలము. కనుక మనమందరము కూడా ప్రతి ఇంట్లో సింహద్వారం దగ్గర నుండి లేక తులసికోట దగ్గర నుంచి ఇంట్లోకి ఒక 27 అడుగులు కృష్ణుడి యొక్క పాదాలను వేయండి. కృష్ణ పరమాత్మునికి తులసితో అర్చించండి. స్వామివారి యొక్క ఆశీస్సులు కలుగుతాయి. ఆ రోజు కృష్ణ పరమాత్ముని యొక్క అష్టకాన్ని వినడం, గోకులాష్టమి ఎంత పెద్ద పండుగనో మనం అందరికీ తెలుసు. అలాగా చక్కెర పొంగలని పాయసంతో ఉన్నటువంటి పదార్థాన్ని నైవేద్యం పెట్టడం, వెన్న ముద్దను ఏర్పాటు చేయడం, మన యొక్క అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ చిన్నపిల్లలకు కృష్ణుడి యొక్క అలంకరణ చేసి దైవం మానుష రూపేణ అంటే చిన్నపిల్లలు దైవంతో సమానం అని చెప్పి మనం గమనిస్తూ ఉంటాం. వాళ్ళకి అలాంటి అలంకరణ చేసి వారికి సంపూర్ణమైన తృప్తికరమైన ఆహారం పెట్టడం వల్ల కృష్ణ పరమాత్ముడే మన ఇంటికి వచ్చాడా అన్నట్టు కళ ఉంటుందని చెప్పి గమనించాలి. కనుక మనమందరం కూడా భగవంతుణ్ణి సేవ చేద్దాం. కష్టాలు రాకుండా ఉండేదానికన్నా ఎంతటి కష్టం వచ్చినా దాన్ని అధిగమించే ధైర్యాన్ని ప్రసాదించమని భగవంతుని కోరుకుందాం. అలాగనే శ్రావణ మాసంలో కపాళకాళ భైరవ స్వామి యొక్క పూజ, స్మరణ, కూష్మాండ దీపము, సౌభాగ్య ముడుపు కట్టడం వలన మనకు అద్భుతమైనటువంటి కాలాన్ని శాసింపజేసే శక్తి కాలభైరవుడికి ఉంటుందని చెప్పి గమనించాలి. కనుక వీలైతే ఇంట్లో చేసుకోండి. కుదరలేదు ఈ కేంద్రమును సంప్రదించినట్లయితే మన యొక్క దేవాలయంలో శుద్ధాష్టమి, బహుళాష్టమి, పూర్ణిమ, అమావాస్య సందర్భంగా కాళభైరవ స్వామి వారికి అభిషేకము, అర్చన, హోమము, కూష్మాండ దీపము, సౌభాగ్య ముడుపు కట్టడం జరుగుతుంది. కనుక మనమందరము కూడా పూజలో పాల్గొందాం. పూజ కార్యక్రమం అంతా కూడా మీకు వాట్సాప్ కాల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారాన్ని కూడా చూపించడం జరుగుతుంది, గమనించగలగాలి. అలాగనే మనకు 31వ తారీఖున శనివారం, శని త్రయోదశి, పుష్యమి నక్షత్రం. 17వ తారీఖున 31వ తారీఖున శనివారం రోజు శని త్రయోదశి సంచారంలో ఉంది. అనగా పుష్యమి నక్షత్రము కర్కాటక రాశి, అష్టమ స్థాన శని సంచార స్థితి. అనురాధ నక్షత్రము వృశ్చిక రాశి, అర్ధాష్టమ శని. ఉత్తరాభాద్ర నక్షత్రము మీనరాశికి ఏలనాటి శని. అంటే ఈ 3 రాసుల వారు, ఈ నక్షత్రాల వారు తప్పకుండా వారు ఎంత బరువైతే ఉంటారో అంత బరువు కలిగినటువంటి ఉప్పును తులాభారంగా చేసుకొని ఆ ఉప్పునంతను కూడా నీటిలో పోసి తులాభారం చేసినటువంటి నీటితో, ఉప్పుతో శివుడికి పాశుపత ఆయుష్య రుద్రహోమం చేసుకోవడము అద్భుతమైన యోగము అని చెప్పి గమనించాలి. అలాగనే మనకు వెదరు కర్రలు ఉంటాయి. వెదరు కర్రలను కూడా తులాభారం చేసుకొని హోమంలో వేయడం. అలాగనే మరొక స్వరూపము శని స్వరూపము బొగ్గులు. ఆ బొగ్గులను కూడా తులాభారం చేసుకొని హోమంలో పొయ్యడం వలన, అంటే సమర్పించడం వలన, అంటే కష్టాలు దగ్ధమైపోతాయి, మృత్యుదోషాలు తొలగిపోతాయి, అపమృత్యు దోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. అంటే భగవంతుడికి ఆ యొక్క శనైశ్చర స్వామి వారికి తైలాభిషేకం అన్నా, లేకపోతే ఆ నూనెను తులాభారం చేసుకొని హోమంలో వేయడం కానీ, దీపాన్ని వెలిగించడం కానీ, ఉప్పును తులాభారం చేసుకొని నీటిలో పోసి శివుడికి రుద్రాభిషేకం చేయడం కానీ, ఆ వెతరు కర్రలతో తులాభారం చేసి హోమంలో వేయడం కానీ, ఈ బొగ్గులను అంటే కష్టకాలంలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి పిచ్చోడిలాగా ఇబ్బందిగానే పడుతూ ఉంటాడు. అలాంటి బొగ్గులను తులాభారం చేసి హోమంలో వేయడం వలన కష్టాలకు ఫుల్ స్టాప్ చెప్పి ఐశ్వర్యానికి స్వాగతం పలుకుతారని చెప్పి గమనించాలి. ఒక్క చిన్న విధి విధానాన్ని మీ యొక్క ప్రాంతంలో ఉండబడినటువంటి శివాలయంలో వెళ్ళి ఈ కార్యక్రమాన్ని చేసుకునే ప్రయత్నం చేయండి. ఈ యొక్క 3 నక్షత్రాలు, శని నక్షత్రాలు శని ప్రభావ సంచార స్థితితో దోషంలో ఉన్నాయని చెప్పి గమనించాలి. అలా కుదరకపోతే ఈ కింది నెంబర్ సంప్రదించినట్లయితే మీకు అంతను కూడా ఈ కార్యక్రమాన్నంతా కూడా మీరు వస్తే మిమ్మల్ని కూర్చోబెట్టి తులాభారం చేయించి హోమంలో ఈ కార్యక్రమాలని పదార్థాలను సమర్పించడం జరుగుతుంది. రాలేనటువంటి వారికి వాట్సాప్ కాల్, వీడియో కాల్ ద్వారా తులాభారం చేయించి హోమం చేయించడం జరుగుతుంది. కనుక ఆసక్తి గల వారందరూ కూడా ఈ శనిని, భగవంతుని యొక్క
కృపా కటాక్ష వీక్షణ పొందడం కోసం ఒక చిరు ప్రయత్నంగా భావించండి. ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర. ఈ యొక్క పాత్రలో మనకు 12 రాసులు అచ్చు వేయడం జరుగుతుంది. కనుక ఈ యొక్క పాత్రను ప్రతిరోజు మనం ఇంట్లో పూజా మందిరంలో పెట్టుకొని పూజ చేసిన తదనంతరము ఇలా ఒక్కసారి శబ్దం చేసినట్లయితే ఓం అనేటువంటి ఓంకార శబ్దం రావడం జరుగుతుంటుంది. ఈ యొక్క శబ్దాన్ని ఒకసారి చూడండి. ఈ యొక్క శబ్ద తరంగాల్ని ఇంట్లో అలా ఏర్పాటు చేయడం వలన ఇంట్లో ఉండబడినటువంటి నరదృష్టి, తంత్రదోషాలు, తాంత్రిక దోషాలు తొలగిపోయి ఐశ్వర్యం మనకు కలుగుతుందని చెప్పి గమనించాలి. ఈ కాళభైరవ అక్షయ పాత్రతో పాటి మనకు కాళభైరవ స్వామి యొక్క పిరమిడు, డాలరు, కంకణము, కాళభైరవ హోమము ప్రత్యక్ష ప్రసారంగా మీకు వీడియో కాల్లో చూపించి ఇవ్వడం జరుగుతుంది. అలాగనే 27 రకాల వస్తువులతో దిష్టి తీయించడం కూడా జరుగుతుంది. కనుక ఆసక్తి గలవారు ఈ కింద నెంబర్ సంప్రదించి అక్షయ పాత్రను సొంతం చేసుకోగలరు. మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ పేరు, పుట్టినటువంటి కాల సమయంలో తేదీ, నెల, సంవత్సరం, సమయం రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే 100 సంవత్సరాల జాతకాన్ని సంపూర్ణంగా సవివరంగా అచ్చ తెలుగులో రాసి పంపించడం జరుగుతుంది. మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుత కాలమాన ప్రకారంగా ఎలా ఉంటున్నాయి, భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది. అలాగనే చాలామందికి డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలియచేస్తూ రాశికి ఉండబడిన గ్రహ గమనాలను తెలియచేస్తూ కాళభైరవ ఉపాసన చేత రమణ శాస్త్రం ద్వారా భూత, భవిష్యత్, వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది. కనుక ఆసక్తి గలవారు ఈ కింది నెంబర్ని వాట్సాప్ కాల్ ద్వారా కానీ, ఆన్లైన్ ద్వారా కానీ, ప్రత్యక్ష ప్రసారంగా కానీ సంప్రదించి జ్యోతిష్య వివరాలు తెలుసుకొని జాతకంలో ఉండబడినటువంటి యోగాలను తెలుసుకొని ఆటంకాలను తొలగించుకొని జీవితంలో అద్భుతమైన బంగారు భవిష్యత్తుకు అందరికీ ప్రసాదించాలని మనసారా కోరుకుంటూ ఆశీర్వచనం. అలాగనే మీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఎంత ప్రయత్నం చేసినా వివాహం అవ్వడం లేదా, జాతకంలో ఎలాంటి యోగాలు ఉన్నాయి, జాతకంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకుందాం. వచ్చేటువంటి జాతకానికి మన అబ్బాయికి మన అమ్మాయి జాతకంలో వారిద్దరి కలిపిన గణాలు, గుణాలు, పాదాలు ఎలా ఉంటున్నాయో సవివరంగా తెలియచేస్తూ వివాహ తదనంతరం వారికి ఎన్ని యోగాలు ఉన్నాయి, ఎలాంటి సంతాన యోగం ఉంది, ఎలాంటి వ్యాపార యోగాలు ఉన్నాయి కూడా మనం ముందుగానే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గతంలో వివాహమైన దంపతులు తరచుగా గొడవ పడుతున్నారా? ఎంత చెప్పినా, తల్లిదండ్రులు చెప్పినా పిల్లలు వినే పరిస్థితి లేదా? ఏకో నారాయణ అనే పరిస్థితి ఉంటుందా? కనుక భార్యాభర్తలు ఎందుకు అలా అనుకుంటున్నారు? జాతకంలో దోషమా, గ్రహ సంచార స్థితిలో అనుకూలం లేకపోవడమా ఉంటుంది. కనుక వారిద్దరి యొక్క పేర్లను, గోత్రనామాలను, వారి యొక్క జాతకాలు పంపించినట్లయితే చూసి వాళ్ళిద్దరూ పార్వతీ పరమేశ్వరులు ఎలా కలిసి ఉంటున్నారో అలా కలిసి ఉండే ఆధ్యాత్మికమైన సలహా సూచన ఇవ్వడం జరుగుతుంది. కనుక మనం అందరం కూడా కష్టాలను తొలగించుకుందాం, ఐశ్వర్యానికి స్వాగతం పలుకుదాం. అందరికీ మరొక్కసారి కాళభైరవ స్వామి యొక్క ఆశీస్సులు, శుభాకాంక్షలు. అందరికీ శుభం, జయం, లాభం జరగాలని కోరుకుంటూ ఆశీర్వచనం. ఓం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికన్నా మీ వ్యక్తిగత జాతకాన్ని మీరు ముందే తెలుసుకోవాలనుకుంటున్నారా? అందరికన్నా విజయ పరంపర మీ ఒక్కరికే కావాలనుకుంటున్నారా? అందరికన్నా ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని సంపాదించేటువంటి ఆధ్యాత్మిక సలహాలు వారందరికీ ఆధ్యాత్మికమైనటువంటి వీడియోని షేర్ చేసి భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందగలరు.